లోకంలో సామాన్యంగా మానవుల యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అంటే, ఇండ్లుంటాయి, ఇండ్లలో మొక్కలు పెట్టుకుంటారు, పూలు పూస్తాయి వాళ్ళ ఇంట్లో, పక్క వాళ్ళ ఇంట్లో కూడా చెట్లకు పూలు పూస్తాయి. వాళ్ళు నిద్ర లేవడానికి పూర్వం వాళ్ళ పూలు తీసుకువచ్చుకొని వీళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు దేవుళ్ళకు. ఒకనాడు పసిగట్టి తలుపులు తీసి, ఏమమ్మా మా మొక్కల పూలు ఎందుకు తెంపుతున్నావు అని అడిగితే, మేమేం నెత్తిలో పెట్టుకుంటామా, మేము దేవుళ్ళకే పెట్టేది అని అంటారు. మేము పెట్టేది దేవుళ్ళకేగా, మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పూలను మీరు ఎందుకు తెంపుకోరు? ఒకరి ఇంటికి సంబంధించినటువంటి పూలను తెంపుకొని రావడం ఏదైతే ఉన్నదో అది మహాదోషం. మహాభారతంలో ప్రత్యేకంగా ఒక ఆఖ్యానాన్ని రచించినాడు వ్యాస భగవానుడు. అన్నదమ్ములు ఇద్దరూ ఉంటారు. అన్నయ్య దేశాంతరగతుడైనప్పుడు తమ్ముడు అన్నయ్య ఇంటిలో ఉన్నటువంటి పూలన్నిటిని కూడా తీసుకువచ్చి పూజించడం ప్రారంభించినాడు. ఇంతలో అన్నయ్య వచ్చినాడు. నా ఇంట్లో మొక్కలకు ఉన్నటువంటి పూలు లేకుండా పోయినాయి, ఏమైనాయిరా అంటే అబద్ధం ఆడకుండా నిజం చెప్పినాడు తమ్ముడు. నీవు లేని సమయంలో నీ చెట్ల యొక్క పుష్పాలను నేనే తెంపుకున్నాను అన్నాడు. ఎంత అపరాధం చేసినావు, మన ఇంట వంట లేనటువంటి యొక్క ఈ అపరాధం నీవు చేసినావు, అందుకని నీవు దండనార్హుడవు, నిన్ను శిక్షించాలి. అన్నయ్య తప్పకుండా నేను శిక్షణను పొందుతాను, నీవు శిక్షించు నన్ను అన్నాడు తమ్ముడు. అప్పుడు అన్నయ్య అన్నాడు, లోకంలో ఉన్నటువంటి మానవులు అపరాధం చేస్తే చేసినటువంటి అపరాధానికి శిక్ష వేసేవాడు కేవలం రాజ్యాన్ని పరిపాలించే మహారాజు మాత్రమే. అందుకని నీవు వెళ్ళి ఉన్న మాటను ఉన్నట్టుగా చెప్పు రాజుగారికి అనగానే రాజుగారి దగ్గరికి వెళ్ళినాడు. మా అన్నయ్య ఊర్లో లేని సమయంలో ఆయన ఇంట్లో ఉన్న పూలను నేను తెంపుకొని ఒక మహాపరాధం చేసినాను, దొంగతనాన్ని చేసినాను, దానికి దండనను మీరు విధించండి. మా అన్నయ్యను అడిగితే మిమ్మల్ని ఆశ్రయించమన్నాడు. అప్పుడు రాజుగారు రెండో మాట ఆలోచించకుండా, నా రాజ్యంలో ఇటువంటి ధార్మికులైనటువంటి వ్యక్తులు ఉన్నందుకు సంతోషపడుతున్నాను అని రాజభటులను పిలిపించి 2 చేతులను కత్తులతో ఖండించి పారేసినాడు. నెత్తుర్లు గారుతూ ఉన్నటువంటి ఆ చేతులతో వెళ్ళినాడు. అన్నయ్య, నాకు నిజమైనటువంటి శిక్ష వేసినావు, దీర్ఘదండ ప్రణామం చేసినాడు. అప్పుడు అన్నయ్య ఏమన్నాడు తమ్మునితో అంటే, ఒరే అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి రాపో అన్నాడు. అన్నయ్య అనుమతిని స్వీకరించి తమ్ముడు నదిలోకి మునిగినాడు. మునుగుతున్న సమయంలో చేతులు లేవు, లేవగానే 2 చేతులు ఏర్పడ్డాయి. బాహువులను ఇచ్చినటువంటి నది కావున దానిని బాహుదా నది అనే పేరుతో పిలుస్తారు. మహాభారత ఇతిహాసంలో చెప్పినాడు. పక్క ఇంటి వాళ్ళ యొక్క పూలను గనక ఒకవేళ వాళ్ళ అనుమతిని లేకుండా తెంపినాము అంటే దానికి శిక్ష ఏది? మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము 2 చేతులను తెగ నరికి పారేయడమే. అనుమతి లేకుండా నీవు తీసుకువచ్చినావు కావున ఇది మహాపరాధం.